Hello travelers, this is Pravalika. Welcome back to my YouTube channel, your go-to source for travel guides, stories and inspiration. మీరు ఈ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ సింగపూర్ ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో సింగపూర్ ట్రిప్కి కావాల్సిన అన్ని విశేషాలు, అదే వీసా నుంచి బడ్జెట్ స్టేస్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఆప్షన్స్ వరకు మొత్తం ట్రావెల్ గైడ్ని ఈ వీడియోలో షేర్ చేస్తా. ఫుల్ వీడియో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సింగపూర్ సిటీని లయన్ సిటీ ఆర్ సింగపూరా అని కూడా పిలుస్తారు. 9th ఆగస్ట్ 1965లో సింగపూర్ మలేషియా నుంచి ఇండిపెండెంట్గా సెపరేట్ అయ్యి ఇండిపెండెంట్ అండ్ సోవెనీర్ స్టేట్గా ఫామ్ అయింది. సింగపూర్ ఒక సిటీ అండ్ ఐలాండ్ నేషన్. వరల్డ్లోనే అలా క్లెయిమ్ చేసే ఓన్లీ ప్లేస్ కూడా ఈ సిటీనే. 700 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉండే ఈ సిటీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్. సో ఇక్కడికి ట్రిప్కి వచ్చే ముందు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి, కొంచెం పర్స్కి చిల్లు పడుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ టాక్ అబౌట్ ఎంటరింగ్ ఇన్ టు సింగపూర్. అదే వీసా. ప్రజెంట్ ఇండియన్స్కి ఆన్ అరైవల్ వీసా ఆర్ ఈ వీసా లేదు. డెఫినెట్గా ఎంటర్ అవ్వాలంటే వీసా ఉండాల్సిందే. ఎంబసీకి వాకిన్స్ ఉండవు. ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఆర్ సింగపూర్లో మీకు ఎవరైనా తెలిసిన రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ద్వారా వీసా అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ ట్రావెల్ కంపెనీస్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అడుగుతారు. నేను అక్బర్ ట్రావెల్ ద్వారా వీసా అప్లై చేసుకున్నా. వీసాకి నేను సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్: ఒరిజినల్ పాస్పోర్ట్ విత్ అట్లీస్ట్ 6 months వ్యాలిడిటీ, డ్యూలీ కంప్లీటెడ్ 14A ఫామ్, 2 recent కలర్ ఫోటోగ్రాఫ్స్, పర్సనల్ కవర్ లెటర్, ఎంప్లాయీ అయితే 3 months శాలరీ స్లిప్స్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ విత్ అ సఫిషియంట్ బ్యాలెన్స్ ఆఫ్ మినిమమ్ 80,000. ఇంకొన్ని ట్రావెల్ కంపెనీస్ అయితే ఫ్లైట్ టికెట్స్, వర్క్ చేస్తున్న కంపెనీ నుంచి లీవ్ లెటర్ కూడా అడిగారు. మొత్తం డాక్యుమెంట్స్తో పాటు పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. నియర్ బై ఎంబసీకి కొరియర్ చేస్తారు. ఒక 5 to 7 బిజినెస్ డేస్లో వీసా అప్రూవ్ అవుతుంది. ఐడియల్గా సింగపూర్ వీసా ఫీ వచ్చేసి $30 సింగపూర్, అంటే ఇండియన్ రూపీస్లో 1800. బట్ ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి ట్రావెల్ ఏజెంట్స్ 3,500 నుంచి 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. నాకు వీసా ఫీ వచ్చేసి 4,500 అయింది. ఇండియాలోని మేజర్ ఎయిర్పోర్ట్స్ నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. వైజాగ్ నుంచి అయితే ఎవ్రీడే డైరెక్ట్ ఫ్లైట్ సింగపూర్కి ఉంటుంది. ట్రావెల్ జర్నీ వచ్చేసి ఒక 4 hours ఉంటుంది. మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుంటే రౌండ్ ట్రిప్కి మొత్తం 15,000 to 20,000 రూపీస్ అవుతాయి. బెస్ట్ టైం. నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఇస్ ద ఐడియల్ టైమ్ టు విజిట్ సింగపూర్. సింగపూర్లో వెదర్ ఎప్పుడు వేడిగా మరియు హ్యూమిడ్గా ఉంటుంది. సింగపూర్ ఈక్వేటర్కి దగ్గరగా ఉంటుంది. సో అందుకే ఇండియాలో లాగా 4 different సీజన్స్ ఉండవు. సో ఇక్కడ మార్చ్ టు ఆగస్ట్ డ్రై సీజన్ అండ్ సెప్టెంబర్ టు ఫిబ్రవరి వెట్ సీజన్ ఉంటాయి. డ్రై అండ్ వెట్ సీజన్స్ ఉన్న ఇయర్ మొత్తం రెయిన్ఫాల్ని ఎనీ డే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ వెదర్ అండ్ కలర్ఫుల్ ఫెస్టివల్స్ని చూడాలి అంటే ఫిబ్రవరి టు ఏప్రిల్ వెళ్ళొచ్చు. ఫెస్టివల్ ఫన్ కోసం అయితే ఎక్కువ హాలిడే క్రౌడ్ జూన్ టు జూలై అండ్ నవంబర్ టు డిసెంబర్ వస్తారు. ఆగస్ట్ అండ్ అక్టోబర్ మధ్య తక్కువ క్రౌడ్ కల్చరల్ ఫెస్టివల్స్ అండ్ షాపింగ్ స్పాట్స్ కోసం విజిట్ చేయొచ్చు. ఇన్ సమ్మరీ, బెస్ట్ టైమ్ టు విజిట్ సింగపూర్ వచ్చేసి డిసెంబర్ నుంచి జూన్ వరకు బికాస్ ఆఫ్ ప్లెజెంట్ వెదర్ అండ్ లోవర్ ఛాన్సెస్ ఆఫ్ రెయిన్. However, Singapore's all-year events, attractions and vibrant culture make it a great destination. Next, currency. Singapore dollars is the official Singapore currency. As of 2nd October, 1 Singapore dollar is equal to 60.82 Indian rupees.
సింగపూర్ డాలర్ నోట్స్ $2 అండ్ $10,000 మధ్య డినామినేషన్స్లో ఉంటాయి. సింగపూర్ డాలర్ ప్రపంచంలోనే మోస్ట్ ట్రేడెడ్ కరెన్సీలో 12th పొజిషన్లో ఉంది. జాపనీస్ అండ్ చైనా కరెన్సీస్ తర్వాత ఏషియాలో 3rd హైయెస్ట్ కరెన్సీ. సింగపూర్కి వెళ్లే ముందు కొన్ని లాస్ గురించి తెలుసుకోవాలి. సింగపూర్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ క్లీనెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అండ్ ఇట్స్ మెయిన్లీ నోన్ ఫర్ ఇట్స్ లోవర్ క్రైమ్ రేట్. బట్ ఇక్కడ కొన్ని విచిత్రమైన అండ్ స్ట్రిక్ట్ లాస్ కూడా ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు సింగపూర్ని ద ఫైన్ సిటీ అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో నేను కొన్ని లాస్ చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. నెంబర్ 1, చూయింగ్ గమ్. సింగపూర్లో చూయింగ్ గమ్ బ్యాన్. ఇక్కడ చూయింగ్ గమ్ అమ్మడం లేదా ఇంపోర్ట్ చేసుకోవడం ఆర్ తీసుకురావడం అండ్ ఎక్కడ పడితే అక్కడ స్పిట్ చేయడం క్రైమ్. ఒకవేళ దొరికితే $1,000 ఫైన్. నెంబర్ 2, లిటరింగ్. సింగపూర్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకూడదు, డస్ట్బిన్స్లోనే పడేయాలి. అలా కాదు అని రోడ్ మీద పడేస్తే $300 ఫైన్. నెంబర్ 3, స్మోకింగ్. కొన్ని ప్రొహిబిటెడ్ ప్లేసెస్లోనే స్మోకింగ్కి అలో ఉంది. అలో చేసిన ప్లేసెస్లో కాకుండా రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్లో స్మోక్ చేస్తే $150 నుంచి $1,000 వరకు ఫైన్ ఉంటుంది. నెంబర్ 4, జే వాకింగ్. నాన్ డెసిగ్నేటెడ్ ఏరియాస్లో స్ట్రీట్ని క్రాస్ చేయడం లేదా నడవడాన్ని జే వాకింగ్ అంటారు. సింగపూర్లో మార్క్డ్ పెడిస్ట్రియన్ లేన్స్లోనే నడవాలి అండ్ స్ట్రీట్స్ కూడా అక్కడే క్రాస్ చేయాలి. లేదు అనుకుంటే దానికి కూడా ఫైన్ వేస్తారు. టాయిలెట్స్ ఫ్లష్ చేయకుండా దొరికితే $150 నుంచి $500 వరకు ఫైన్ ఉంటుంది. లాస్ట్ అండ్ వెరీ మెయిన్లో డ్రగ్స్ యాక్టివిటీ. మీరు సింగపూర్లో ఉన్న టైంలో అక్రమ రవాణా లేదా డ్రగ్స్ కలిగి ఉన్నట్లయితే $20,000 నుంచి 10 years వరకు జైలు శిక్ష ఉంటుంది, లేదా చాలా తీవ్రమైన సిచ్యువేషన్స్లో మరణశిక్ష కూడా ఉంటుంది. రీసెంట్గానే డ్రగ్స్ ట్రాఫికింగ్లో 3rd personని హ్యాంగ్ చేశారు. సో బీ కేర్ఫుల్. ఇంకా ఇలా చాలానే రూల్స్ అండ్ లాస్ ఉన్నాయి. సో మీరు వెళ్ళే ముందు బాగానే రీసెర్చ్ చేసి తెలుసుకొని వెళ్ళండి. నెక్స్ట్ అప్, అకామిడేషన్ ఆప్షన్స్. లగ్జరీ హోటల్స్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్టల్స్ అండ్ హోటల్స్ వరకు, చార్మింగ్ బొటిక్ స్టేస్ నుంచి గెస్ట్ హౌసెస్ వరకు సింగపూర్ హ్యాస్ ఇట్ ఆల్. బడ్జెట్ హాస్టల్స్ అండ్ గెస్ట్ హౌసెస్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి $20 నుంచి $100 ఉండొచ్చు. 3-star hotels and 4-star hotels average price $50 to $350. అదే లగ్జరీ 5-star hotels average price వచ్చేసి $300 to $800 per night. Hostels and pod hotels average price వచ్చేసి $30 to $100 per night. సో డిపెండింగ్ అపాన్ ద డిమాండ్స్ అండ్ స్పెషల్ ఈవెంట్స్ ప్రైసెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అందుకే పీక్ టూరిస్ట్ సీజన్స్లో బాగా రీసెర్చ్ చేసి హోటల్ బుకింగ్ చేసుకోండి. నేను లిటిల్ ఇండియా దగ్గర ఉన్న ఈ రూమ్ పర్ నైట్ కాస్ట్ వచ్చేసి $6,000. నాకు 4 nights-కి $24,000 అయింది. అండ్ కొన్ని హోటల్స్ చెక్ ఇన్ టైంలో $100 డిపాజిట్ అమౌంట్ అడుగుతారు. చెక్అవుట్ టైంలో రూమ్ డ్యామేజ్ ఏమీ లేకుండా అంత నీట్గానే ఉంటే ఆ అమౌంట్ని రిటర్న్ చేస్తారు. సో దానికోసం ఎక్స్ట్రా క్యాష్ని క్యారీ చేయండి. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్. సింగపూర్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ ఎఫిషియంట్ అండ్ వెల్ డెవలప్డ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్. మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అయితే సింగపూర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి పెద్ద బ్యాక్ బోన్. ఈ ఎంఆర్టీ ఏంటి అనుకుంటున్నారా? ఇవి అండర్ గ్రౌండ్ మెట్రో. ఎంత బాగా డెవలప్ చేశారు అంటే మొత్తం సిటీలో 140 స్టేషన్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి మెయిన్ సిటీకి చాలా స్టేషన్స్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ప్రైసెస్ కూడా వెరీ చీప్. నేను ఎయిర్పోర్ట్ నుంచి నా హోటల్కి క్యాబ్లో వెళ్ళిన $2K అయింది. అదే ట్రిప్ ఎండింగ్లో హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎంఆర్టీలో వచ్చా $120 అయ్యాయి. ఎంఆర్టీ స్టేషన్స్ దగ్గరే NETS కార్డ్ లేదా టూరిస్ట్ పాస్ తీసుకోవచ్చు. ఆర్ కాంటాక్ట్లెస్ మాస్టర్ కార్డ్ ఆర్ వీసా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ యూస్ చేయొచ్చు ట్రాన్సాక్షన్కి. ఒకవేళ మీరు NETS కార్డ్ తీసుకుంటే అందులో అమౌంట్ ఎంతైనా మిగిలి ఉంటే లాస్ట్లో రిఫండ్ చేసేస్తారు. ఈ పాస్ బస్సెస్ కూడా యూస్ చేయొచ్చు. బస్ నెట్వర్క్ కూడా ఇంకా చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. ట్యాక్సీస్ అయితే ఇక్కడ కొంచెం ప్రైసీగానే ఉంటాయి. Food. Now let's talk about one of the main highlights of any trip, food. Singapore food lovers ki paradise. సింగపూర్ రెస్టారెంట్స్ నుంచి ఇండియన్ రెస్టారెంట్స్ వరకు ఇక్కడ అన్ని వెరైటీ క్యూజిన్స్ దొరుకుతాయి. ఇక్కడ చాలా హోకర్ సెంటర్స్ కూడా ఉంటాయి.
హాకర్ సెంటర్స్ ఆర్ బేసికల్లీ లార్జ్ ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ అండ్ డ్రింక్స్ స్టాల్స్ ఉంటాయి. ఈ ప్లేసెస్లో ఫుడ్ అఫోర్డబుల్గా దొరుకుతుంది. సింగపూర్లో ట్రై చేయవలసిన ఐకానిక్ ఫుడ్ హైననీస్ చికెన్ రైస్, చిల్లీ క్రాబ్, లక్సా అండ్ యాకున్ కియా టోస్ట్. ఇప్పుడు బడ్జెట్ గురించి చెప్తాను. సరిగ్గా రీసెర్చ్ అండ్ ప్లానింగ్ లేకుండా సింగపూర్ ట్రిప్కి వెళ్తే అది మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రిప్ లానే అయిపోతుంది. మీరు బడ్జెట్ ట్రావెలర్ అయితే హాస్టల్స్ ఆర్ బడ్జెట్ స్టేస్లో ఉండి హాకర్ సెంటర్స్ అండ్ లోకల్ స్ట్రీట్ ఫుడ్స్ తింటూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ అండర్గ్రౌండ్ మెట్రో ఆర్ బస్సెస్ యూస్ చేస్తే ఫ్రీ ఆర్ లో కాస్ట్ అట్రాక్షన్స్ విజిట్ చేస్తూ మీ రౌండ్ ట్రిప్ బడ్జెట్ 40,000 to 60,000 అండర్ ఉంటుంది. అదే మిడ్ రేంజ్ ట్రావెలర్ అయితే మిడ్ రేంజ్ హోటల్స్ ఆర్ బొటిక్ గెస్ట్ హౌసెస్లో ఉండి అప్పుడప్పుడు లోకల్ ఈటరీస్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ తింటూ నాలా కొన్ని టైమ్స్ క్యాబ్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తూ అండ్ పెయిడ్ అట్రాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ చేస్తే ఈ మొత్తం రౌండ్ ట్రిప్ బడ్జెట్ 60,000 to 80,000 అండర్ అవ్వచ్చు. అండ్ రిమెంబర్, నేను ఇవి ఒక క్లియర్ పిక్చర్ అండ్ రఫ్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ కోసం షేర్ చేస్తున్నా. మీ పర్సనల్ ప్రిఫరెన్సెస్, సీజన్స్ టు విజిట్ అండ్ ఎనీ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఆర్ అట్రాక్షన్స్ బేస్డ్ మీద మీ ట్రిప్ బడ్జెట్ ఉంటుంది. మస్ట్ విజిట్ ప్లేసెస్. సింగపూర్లో చూడడానికి అండ్ చేయడానికి చాలా ప్లేసెస్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయి. కొన్ని హైలైట్స్ ఇప్పుడు షేర్ చేస్తా. ఫస్ట్ స్పాట్ వచ్చేసి ఐకానిక్ స్పాట్ మెర్లియన్ పార్క్, లగ్జరీ రిసార్ట్ మెరీనా బే శాండ్స్, ఆర్ట్ సైన్స్ మ్యూజియం, గార్డెన్స్ బై ది బే, సెంటోసా ఐలాండ్, సింగపూర్ బొటానిక్ గార్డెన్స్, different cultural places, Chinatown, Arab Street, Haji Lane and Little India, shopping ki Orchid Road, Mustafa Center and Bugis Street. అండ్ దట్స్ ఆల్ అబౌట్ సింగపూర్ ట్రావెల్ గైడ్. నేను చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అండ్ ఎక్కడైనా ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్లో అడగండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో మేక్ ష్యూర్ టు లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ ఎవరైనా సింగపూర్ వెళ్తే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ట్రావెల్స్.